తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు జనసేన రాష్ట్ర నాయకులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన తిరుగులేని శక్తిగా నిలబడుతుందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతామన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని తెలుసు. అందుకే నాకు వాళ్ళు ఎంత కష్టపడి ఎంత అంటే ఒక సింగరేణి కార్మికుల లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి అండర్ గ్రౌండ్ వెళ్తే మళ్ళీ పైకి వచ్చేంత వరకు కుటుంబ సభ్యులు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బతుకుంటారు. అలాంటి కార్మిక క్షేత్రం నుంచి స్టార్ట్ చేయడం అనేది నిజంగా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తున్నాను. ప్రతి బొగ్గు పిల్లలు ఇక్కడ సింగరేణి కార్మిక గుండె శబ్దం ఉంటుంది. అలాగే ప్రతి క్యాప్ లో వాళ్ళ పోరాటతత్వం ఉంటుంది. నేను సింగరేణి కార్మికుని తరపున మనస్ఫూర్తిగా ఇక్కడ అభినందిస్తున్నాను. అంతేకాదు రాబోయే రోజుల్లో జనసేన చాలా బలోపేతం చేయడానికి సందిగ్ధం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కమిటీలు అండ్ కార్యాచరణ మీకు సంస్థాగతంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు జనసేన ముందుకు రావడం జరిగింది. వారి సిద్ధాంతాలు నచ్చి రోజు నేను పార్టీలో జాయిన్ చేయడం. దానిలో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేసే దిశగా, జనసేనని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నడిపించే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధ్యక్షులు ఆదేశం జరిగింది. దానిలో భాగంగా మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈ రోజు మా పార్టీ జనరల్ సెక్రటరీ, జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తాళ్ళూరి గారు, మా రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, మా జనసేన ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గారు, అలాగే మొత్తం రాష్ట్రంలో ఉన్న నాయకులు, జనసేన చర్యల కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ఈ రోజు రావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జనసేన ఉద్యమం ఏదైతుందో జనసేనని సంఘటితం చేయడం, సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈ రోజు ఈ కార్యకర్తల సమావేశం